ఇద్దరు స్త్రీల మధ్య మాటల పోరు మొదలైతే అది వెంటనే సమసిపోదు అంటారు. అందులోనూ ఆ ఇద్దరు సెలబ్రిటీలైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరేమో మణికర్ణిక ఫేమ్ కంగనా రనౌత్ అయితే మరొకరు హసీనా మాన్ జాయేగా అంటూ తెగ సందడి చేసే తాప్సీ. ఈ ఇద్దరికి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. అయితే కంగనా రనౌత్ చేసిన ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎంపీ కావడంతో ఆమెకి కాస్త ఫాలోయింగ్ ఎక్కువ కాగా తాను మాత్రం అస్సలు తగ్గను అంటూ పాత వివాదాన్ని ఒకదాన్ని గెలికి మరీ రగడ చేస్తోంది తాప్సీ. ఇంతకీ ఏంటా వివాదం చూద్దాం. ఇద్దరూ ఇద్దరే, అస్సలు తగ్గరు. ఎవరికి వారే క్వీన్లలా బిల్డప్స్. ఇద్దరి గొడవతో జనాలకు బోలెడంత ఎంటర్టైన్మెంట్. కంగనా రనౌత్ బ్యాక్గ్రౌండ్ పై తాప్సీ కామెంట్. బి గ్రేడ్ సినిమా ప్రమోషన్ కోసమేనంటూ కంగనా ఫైర్. ఇద్దరు బాలీవుడ్ భామల మాటల యుద్ధం. బాలీవుడ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ తాప్సీ పన్నుల మధ్య మాటల యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది. గతంలో తమ మధ్య తలెత్తిన విభేదాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాప్సీ ప్రస్తావించడంతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది. తాప్సీ చేసిన వ్యాఖ్యలపై కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు తన ఇంటర్వ్యూలో తాప్సీ ఏమన్నదంటే, ఎవరి పద్ధతులు వాళ్లకుంటాయి, వాటిని బట్టే వాళ్ళెక్కడి నుంచి వచ్చారు, పెంపకమేంటనేది అర్థమవుతుందంటూ కామెంట్ చేసింది. ఇదే సందర్భంలో తానెప్పుడు కంగనా రనౌత్ను వ్యక్తిగతంగా కలవలేదని కూడా చెప్పుకొచ్చింది. కంగనాపై తనకున్న అభిప్రాయం తన పెంపకం, ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పింది తాప్సీ. దీంతో రగిలిపోయిన కంగనా రనౌత్ అంతే ఘాటుగా స్పందించారు. తాప్సీ తన బి గ్రేడ్ సినిమా ప్రమోషన్ కోసమే మళ్లీ తనపై వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే తన పేరు వాడుకుని వార్తల్లో నిలవాలని చూస్తోందని ఆరోపించారు. తన పెంపకం, తల్లిదండ్రుల గురించి మాట్లాడటం ద్వారా తాప్సీ హద్దులు దాటిందని కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ ఇతరుల తల్లిదండ్రుల్ని వివాదాల్లోకి లాగనని అన్నారు. ఒక అసలైన బిడ్డకు తాప్సీ తల్లిదండ్రులు ఎందుకు జన్మనివ్వలేకపోయారోనని ఆశ్చర్యంగా ఉంది. అలాంటి చౌకబారు నకిలీకి జన్మనిచ్చినందుకు వారిని చూస్తే జాలి వేస్తోంది అంటూ ఎదురుదాడి చేసింది కంగనా రనౌత్. అసలు ఈ ఇద్దరూ గొడవ పడటం ఇదే మొదటిసారి కాదు. 2019లో కంగనా సోదరి రంగోలి తొలిసారి తాప్సీని సస్తీ కాపీ అని ప్రస్తావించడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత కంగనా కూడా తాప్సీని బి గ్రేడ్ నటి అంటూ ఎద్దేవా చేయడంతో ఆ వివాదం బాగా ముదిరిపోయింది. ఇద్దరూ ఎవరికీ తీసిపోని వారే కావడంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఉప్పు నిప్పుగా వ్యవహారం నడుస్తోంది. కాకపోతే ఈ మధ్యలో కంగనా రనౌత్ బీజేపీలో చేరడం, ఎంపీగా కూడా మారడంతో అధికార పక్షం నుంచి కూడా ఆమెకు సోషల్ మీడియాలో మద్దతు దక్కుతుండగా తన ఇండిపెండెంట్ బిహేవియర్ తో అప్పుడప్పుడు కలకలం రేపుతుంటుంది తాప్సీ. గతంలో తెలుగు చిత్రసీమలోని పాటల చిత్రీకరణపై ఆమె చేసిన కామెంట్లు చాలా మందికి మంట పుట్టించాయంటారు. తాను రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఇదే ఇంటర్వ్యూలో తాప్సీ స్పష్టం చేశారు. ఆమె నటించిన గాంధారి అనే రివెంజ్ డ్రామా సెప్టెంబర్ 3న నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ సినిమాని మించిన ఎంటర్టైన్మెంట్ పనిచేసింది.